ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ఆహ్వానం, శుభములు తెలియజేస్తున్నాను. నూతనంగా ఈ రోజున స్టడీలో పాల్గొంటున్న వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగా ప్రతి సోమవారం ఈ బైబిల్ విశ్లేషణ కార్యక్రమం జరుగుతా ఉంది. సాయంత్రం 8-9 గంటల వరకు మీరంతా కూడా మీ స్నేహితులతో, మీ కుటుంబీకులతో, బంధువులతో మీరు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారంలో మరి సత్యరాజ్ గారు ఎంతో అద్భుతమైన స్టడీ యాకోబు పత్రిక నుండి తీసుకున్నారు. నేను ఆ రోజు ఉండలేదు గానీ, తర్వాత నేను విన్నాను. ఆ పత్రిక అంతా కూడా విన్నాను. ఎంతో అద్భుతమైన మరి ఇన్ఫర్మేషన్, సత్యాలు మనకి తెలియజేయడం జరిగింది. అందుని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ప్రభు వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా ప్రభుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున మన ధ్యానంలో ఆమోస్ గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. ఆమోస్ గ్రంథంలో మరి ఉన్నటువంటి 9 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయం. కేవలం 9 అధ్యాయాలున్నాయి. ఇవన్నీ కూడాను మైనర్ ప్రాఫిట్స్ అంటాం మనం. అంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు అనంటాం. చిన్న ప్రవక్తల గ్రంథాలు ఒక 12 ఉన్నాయి. పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5 ఉన్నాయి. సో, ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు జనరల్‌గా ఎవరు ఎక్కువగా చదవరు. నేను ఒక మాట ఆలోచిస్తూ ఉన్నాను. అదేమిటనంటే ప్రతి క్రైస్తవుడు బైబిల్ అంతా అన్ని గ్రంథాలు ఒకసారి చదవాల ఎట్లైనా. తప్పనిసరిగా చదవాలి. విశ్వాసి అన్నవాడు తప్పనిసరిగా చదవాలి. ప్రతి గ్రంథాన్ని చదవాలి. ఒక్కసారన్నా చదవాలి. ఎందుకో తెలుసండి? నేను జస్ట్ మీకు ఆసక్తి కలిగించడానికి ఒక మాట చెప్తాను. నేను ఇలాగ ఊహిస్తున్నాను. మీరు పరలోకం పోయిన తర్వాత పేతురు గారు మిమ్మల్ని కలిసి, మీకు ఓబద్యాన్ని పరిచయం చేసి, ఈయన ఓబద్య అన్నాడనుకోండి. అప్పుడు ఓబద్య మిమ్మల్ని చూసి, నా పుస్తకం చదివారా అని అడిగారనుకోండి. ఏ పుస్తకం అండి? మీరు పుస్తకం రాసారా? అని అక్కడ మనం గుడ్లు తేలేసి, అక్కడ ఆయన్ని మళ్ళీ అడిగామనుకోండి ఎంత బాధగుంటది. మరి అలాగే పక్కన జెఫన్యాని పరిచయం చేసి, ఆయన జెఫన్యా గూడా నేను రాసిన పుస్తకం చదివారా అని అడిగితే, మీరు రాసారేటి అని అన్నామనుకోండి. అది ఎంత విచారకరంగా ఉంటది. కనుక వి విశ్వాసి అక్కడ మరి సిగ్గుతో తల వంచుకోకుండా కనీసం ఈ ప్రవక్తలు రాసిన పుస్తకాలన్నీ ఒక్కసారైనా చదవాలి. ఒక్కసారన్నా చదివితే మంచిది. చదివానండి అని రేపు అక్కడ చెప్పడానికి బావుంటది మనం. ఇలా జరుగుద్దని గాదు. నేను మీకు ఆసక్తిని కలిగించడానికి కోసం ఈ మాటలు చెప్తున్నాను మీకు. అలాగే ప్రతి వారం ఎవరన్నా ఒకళ్ళు ఈ ప్రోగ్రామ్‌ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాం. ఎప్పుడూ నడిపించిన వాళ్ళే నడిపించకుండాను. ఇక్కడ ఎవరన్నా అలాగా నడిపించడానికి ఆసక్తి ఉంటే దయచేసి చాట్ బాక్స్‌లో మీ పేరు, మీ ఫోను నంబర్ ఏసి పెట్టండి. ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని రాయండి. విజయ్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్‌లో ఉన్న విషయాలేటనేది మీకు చెప్తారు. ప్రతి సోమవారం ఎవరో ఒకళ్ళు లీడ్ చేస్తే బావుంటదని ఆశపడుతున్నాం. థాంక్ యూ. సరే బైబిల్స్ ఉన్నవారు ఆమోస్ గ్రంథాన్ని తీయండి దయచేసి. 755 పేజ్ నంబర్ ఆమోస్ గ్రంథాన్ని తీయండి. దేవుని బిడ్డలారా, ఆమోసు అనే మాటకి అర్థం ఏంటంటే మోయుట. టు క్యారీ అని అంటారు. టు క్యారీ కానీ ఇంకొక అర్థం ఏంటంటే బోర్న్ బై గాడ్ అనంటే దేవుని చేత మోయబడిన అని అర్థం అన్నమాట. దేవుని చేత మోయబడిన అని అర్థం ఆమోసు అనంటే. ఆశ్చర్యం ఏంటంటే ఈ మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మనకు కనపడుతున్న మాట ఏంటంటే యూదా రాజైనటువంటి ఉజ్జియా దినముల్లో ఇశ్రాయేల్ రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినముల్లో భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి
తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కలిగిన దర్శన వివరము అనుంది ఇక్కడ. వెరీ క్లియర్‌గా రాయబడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులను గూర్చినటువంటి ప్రవచనము అనుంది ఇక్కడ. ఎవరికిచ్చాడు ఈ ప్రవచనం అంటే ఆమోస్‌కిచ్చాడు. ఆమోస్ ఎవరంటే ప్రవక్త గాదు. ఒక గొర్రెల కాపరి. పశుల కాపరన్నాడు. పశుల కాపరైనటువంటి ఆమోస్‌కి ఈ దర్శనం కలిగిందట. ఆశ్చర్యంగా ఉంది కదా! దేవుడు అలాగా వాడుకున్నాడు. ఆమోస్‌ని అలాగా వాడుకున్నాడు. కనుక ఈయన నార్దర్న్ కింగ్డమ్ ఉత్తర రాజ్యానికి అంటే ఇశ్రాయేల్ రాజ్యానికి, ఇశ్రాయేల్‌కి ఆయన ప్రవచించినట్టుగా చూస్తున్నాం. ఇంకొక చక్కని మాట దీనికి సంబంధించి 7వ అధ్యాయంకి రండి. 7వ అధ్యాయం 14, 15 వచనాల్లో అక్కడ ఆ ఆమోసే డైరెక్ట్‌గా అమస్యాతో మాట్లాడుతుండగా మనం చూస్తాం. అక్కడ చక్కని మాట అంటాడు చూడండి. నేను ప్రవక్తని గాదు, ప్రవక్తే ప్రవక్త యొక్క శిష్యుడునైనను కాను. కానీ పశుల కాపరినైన మేడి పండ్లు ఏరుకొనువాడను. చూసారా? 15వ వచనం. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులగు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. వెరీ క్లియర్‌గా మనకిక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, ఒక పశుల కాపరిని దేవుడు ఈ ప్రవచనానికి, ఇశ్రాయేలీయులకి బుద్ధి చెప్పడానికి దేవుడు వాడుకున్నట్టుగా ఉంది. ఇది ఆశ్చర్యం. కనుక దేవుని చేత వాడబడాలంటే నువ్వొక గొప్ప సేవకుడు అవ్వాల్సిన పని లేదు. ఒక ప్రవక్తవో, బోధకుడో అవ్వాల్సిన పని లేదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని గూడా దేవుడు వాడుకోగలడు. దేవుని చేతిలో వాడబడగలరు గలరనమాట. సామాన్యమైన వ్యక్తులు గూడా. కనుక ఇందులో ఎవరిని కూడా తీసివేయడానికి లేదు మనం. దేవుడు పిలుచుకుంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రభు పిలిచినప్పుడు నేనే పాటి వాడనని అంటానికేం లేదు. అలాగ బైబిల్‌లో అందరూ ఆ మాట అన్నారు. నేనే పాటి వాడను ప్రభువా, నేను బాలుడను ప్రభువా, నేను నత్తివాడను ప్రభువా. అలాగే ఎన్నో వంకలు పెట్టారు గానీ, దేవుడు వాళ్ళనే వాడుకున్నారు. అలాంటి వాళ్ళనే దేవుడు వాడుకున్నాడు. ఆయన వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకోవచ్చనమాట. కనుక ఆమోస్ గ్రంథం ప్రారంభంలోనే మనకి గొప్ప పాఠం దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఏర్పాటు ఎవరి కొరకైనా ఉండొచ్చు. ఎవరి మీదైనా ఉండొచ్చు. ఎవరినైనా దేవుడు పిలుచుకొని వాడుకోవచ్చు. ఇందులో ఎవరు కూడా అతీతులెవరు లేరు. తక్కువైన వారెవరు లేరనే మాట కూడా మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క ప్రేమ. ఇది దేవుని యొక్క కృప అనేది కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇకపోతే ఈ పుస్తకం యొక్క థీమ్ అంతా పుస్తకం యొక్క ఉద్దేశ్యం గాని, మూల అంశం గాని ఏమిటి అనంటే దేవుని యొక్క సార్వత్రిక న్యాయము అని అంటాం మనం. యూనివర్సల్ జస్టిస్ ఆఫ్ గాడ్ అనే మాట. దేవుని యొక్క సార్వత్రిక న్యాయం అని అంటాం. ఎందుకు ఈ మాట పలికాననేది మీకు కొద్దిగా ఆగి మీకు అర్థమవుద్ది. ఈ మొదటి అధ్యాయం చెప్తుండగా మనం చదువుతూ ఉండగా మనకేం కనపడుతుందంటే, ఈ ఇశ్రాయేలీలకి చుట్టున్నటువంటి దేశాలు, ద నేషన్స్ అరౌండ్ ఇజ్రాయెల్. ఆ చుట్టున్నటువంటి దేశాల మీద దేవుని యొక్క తీర్పు ఎలాగొచ్చిందనేది జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ చుట్టున్న దేశాల యొక్క ప్రస్తావన అక్కడ జరిగింది దేవుని బిడ్డలారా. దాని గురించి ఒక నిమిషం ఆగి చెప్తాను మీకు. ఇందులో ప్రధానంగా ఒక 2 మూల వాక్యాలు మనం చూడొచ్చు. నేను గమనిస్తూ ఉండగా 9 అధ్యాయాలు చదివినప్పుడు నాకు తెలిసిందేంటంటే నేను ఒక 2 మూల వాక్యాలే పెట్టుకున్నాను ఈ పుస్తకానికి. చాలా ఉండుంటాయి కానీ 2 పెట్టుకున్నాను. అదేంటనంటే 4 అధ్యాయం 12వ వచనాన్ని ఒక మూల వాక్యంగా పెట్టుకుంటాం. ఎలాగంటే, కాబట్టి ఇశ్రాయేల్లారా మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేల్లారా మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. అది చాలా గొప్ప మాట. మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. ఇది మూలవాక్యం. ఒక దినాన మనందరం ప్రభువుని కలుసుకోవాల.
ఆయన ఎదుట నిలబడాల. అప్పుడు మనం ఆయన ఎదుట లెక్కప్ప చెప్పాల ప్రభుకి. డెఫినిట్‌గా లెక్కప్ప చెప్పాల. ఆయన ఎదుట కనపడటానికి సిద్ధపడమని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఇంకొక మూల వాక్యం నేను గమనించిందేంటంటే, 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. గాడ్ మే షో మెర్సీ అనే మాట. దేవుడు కనికరాన్ని చూపిస్తాడేమో, కనుక మీరు మేలు చేస్తూ ప్రేమించడం నేర్చుకోండి. మేలు చేయడాన్ని ప్రేమించండి అని అన్నాడు. ఎంత చక్కని మాట అది. ఇది ఈ 2 మూల వాక్యాలు మనం పెట్టుకుందాం. అలాగా. ఇప్పుడు స్టార్టింగ్‌లోనే ఈ మొదటి అధ్యాయం ప్రారంభిస్తూనే మీరు గమనించినారో లేదో గానీ చాలా దేశాల పేర్లు కనపడతాయి అక్కడ. చుట్టూన్నటువంటి జనాంగాల పేర్లు మనం చూస్తాం. దేశాల పేర్లు నేషన్స్. మూడో వచనంలో మీరు త్వరగా రాసుకోండి. మూడో వచనంలో దమస్కు 3, 4 సార్లు చేసిన పాపమును బట్టి దమస్కుని శిక్షిస్తానంటాడు దేవుడు. అలాగే 4వ వచనంలో హజాయేల్‌ని నేను ఆళ్ళ యొక్క మందిరాల మీద నేను అగ్ని కురిపిస్తానంటాడు హజాయేల్. 5వ వచనంలో ఆవెను లోయను నిర్మూలం చేస్తానంటాడు. బెతేదేను అలాగే సిరియన్లు కూడా నేను నాశనం చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత 6వ వచనాన్ని మీరు గమనిస్తే గాజా 3, 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను గాజాని శిక్షిస్తానంటాడు దేవుడు. అట్లాగే 8వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ ఇంకొక 2 దేశాలు చెప్పబడ్డాయి. అష్తోదు నేను దాన్ని నిర్మూలం చేస్తాను. అలాగే ఎక్రోనుని నేను మొత్తుతాను అంటాడు. ఎక్రోను నేను మొత్తేస్తానంటాడు. 9వ వచనంలో తూరు దేశం 3 సార్లు చేసిన పాపాన్ని బట్టి తూరు దేశాన్ని నేను శిక్షిస్తానంటాడు. 11వ వచనంలో ఎదోము 3, 4 సార్లు చేసిన దోషమును బట్టి శిక్షిస్తానంటాడు. 12వ వచనం తేమాను మీద నేను అగ్ని కురిపిస్తానంటాడు. 13వ వచనం అమ్మోను 3 సార్లు చేసిన పాపాన్ని బట్టి శిక్షిస్తానంటాడు. 14వ వచనం రబ్బా రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని కురిపిస్తానంటాడు. దాన్నంతా ధ్వంసం చేయడానికి. ఇక 2వ అధ్యాయం మొదటి వచనానికొస్తే మోయాబు 3 సార్లు చేసిన దోషమును బట్టి నేను మోయాబుని శిక్షిస్తానంటాడు. 4వ వచనంలో 2వ అధ్యాయం యూదా 3, 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను యూదాను శిక్షిస్తానంటాడు దేవుడు. ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ నైబరింగ్ కంట్రీస్ ఈ చుట్టూన్నటువంటి దేశాల మీద దేవుని యొక్క తీర్పు ప్రకటింపబడుతున్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ చాలా సంతోషపడిపోయారు. దేవుడు మా చుట్టూన్న దేశాలని శిక్షిస్తున్నాడు. మా మీదకి రారు. మేము క్షేమంగా ఉన్నాము. మేము భద్రంగా ఉన్నాము. దేవుడు మమ్మల్ని వదిలేసాడు అన్నట్టుగా కొంత ధీమాతో ఉన్నట్టుగా చూస్తున్నాం మనం. కానీ విషయం ఏంటనంటే నేను ఇందాక ఓ మాట అన్నాను. దేవుని యొక్క ఈ ఈ పుస్తకం అంతటికి మనం పెట్టుకున్నటువంటి ఒక అంశం ఏంటనంటే దేవుని యొక్క సార్వత్రిక న్యాయం అన్నాను నేను. యూనివర్సల్ జస్టిస్ ఆఫ్ గాడ్ అనే మాట మాట్లాడుతున్నాను నేను. దేవుడు కేవలం శత్రు రాజ్యాల్ని మాత్రమే ఆయన శిక్షించటం కాదు గానీ, తన సొంత ప్రజలైన ఇశ్రాయేలుని కూడా పక్షపాతం లేకుండా దేవుడు శిక్షను వెల్లడి చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. అదే చూస్తాం మనం ఇక్కడ ఆశ్చర్యకరంగా. ఇక 2వ అధ్యాయంకొస్తే అక్కడి నుండి మనం వస్తే వీళ్ళు ఊహించని విధానంలో
ఇశ్రాయేలు చేసిన దోషాన్ని గురించి ప్రభువు మాట్లాడాడు. వాళ్ళ దోషము చాలా విస్తారమైన దోషం. తన సొంత ప్రజలు ఈ ఇతర దేశాల యొక్క దోషం అంత ఎక్కువగా వివరించబడలేదు గానీ, ఇశ్రాయేలీయుల యొక్క దోషం బాగా వివరించబడింది ఈ పుస్తకంలో. అది ఎక్కడ వివరించబడిందంటే మీరొకసారి గమనించండి. రెండో అధ్యాయం 6 వచనం నుండి 8 వచనం వరకు ఒక మాట మీకు గుర్తు చేస్తాను. రెండవ అధ్యాయం 6-8. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు 3, 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేశారట. విశ్వాసుల్ని, దేవునియందు నమ్మికుంచిన వాళ్ళని, నీతియుక్తంగా జీవించే వాళ్ళని డబ్బు కోసం అమ్మేశారట. పాదరక్షకుల కొరకు పీద బేద పీద బేద అంటే బీదలను వాళ్ళు అమ్మేశారట. దేవుని బిడ్డలారా, బీదవారిని అమ్మేశారట. చెప్పులు కొనుక్కోవడానికి ఆ డబ్బులు కావాల్సొచ్చి పేదోళ్ళని అమ్మేశారట. దరిద్రుల నోట్లో మన్ను వేయుటకు బహు ఆశపడ్డారీళ్ళు. 7వ వచనం. దీనుల త్రోవకు అడ్డం వచ్చారు. తండ్రియు కుమారుడు ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరిచారు. ఒకే స్త్రీతో తండ్రి కొడుకులు శయనించారన్నమాట. ఎంత భయంకరమైన పాపానికి ఒడిగట్టారో చూడండి. ఇశ్రాయేలు చేసిన పాపం ఇది. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. చూసారా అండి? తమ దేవుని మందిరంలోనే వాళ్ళు పానము చేయుదురు. ద్రాక్షారసం పానం చేస్తున్నారట. మందు కొడుతున్నారు. దేవుని మందిరంలోనే మందు కొడుతున్నారన్నాడు. మన భాషలో చెప్పాలంటే. ఇశ్రాయేలు దోషం ఇలా వివరించబడింది. ఇంకేం చేశారట? నేను అక్కడక్కడ మీకు హైలైట్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు ఇంటికెళ్ళి మిగతా విషయాలు చదువుకోవచ్చని. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 10వ వచనం. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను, దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. దౌర్జన్యంగా సొమ్ము సంపాదిస్తున్నారట. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. ఈరోజు కూడా అలాగే ఉంది మన దేశ పరిస్థితి. గొప్ప గొప్ప ల్యాండ్ లార్డ్స్ అందరూ, భూస్వాములందరూ, రాజకీయ నాయకులందరూ కబ్జాలు చేస్తున్నారు. పేదోళ్ళ దగ్గర డబ్బులు లాగేస్తున్నారు. దోపుడు సొమ్మనమాట. బలాత్కారంగా తీసేసుకుంటున్నారు డబ్బంతా. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మన దేశ పరిస్థితి కూడా అలాగే ఉందన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇదంతా చదివితే. 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలగొట్టు వారలారా, మాకు పాపము తెచ్చియుడని మీ యజమానుతో చెప్పువారలారా, ఈ మాట ఆలకించుడి. దేవుడు ఎంత కోపంగా రాశాడంటే, బాషాను ఆవులు మీరన్నాడు. దరిద్రులను బాధ పెట్టేస్తున్నారు. బీదలను మీరు నలగొట్టేస్తున్నారు. చూసారా? మాకొచ్చేది మాకివ్వండని పీడిస్తున్నారట. ఇప్పుడు మన దేశం అలాగే ఉందని చెప్తున్నాను మీకు. 5వ అధ్యాయం 11, 12 వచనాలు. 5వ అధ్యాయం. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవియు మీ పాపములు ఘోరమైనవి నేను ఎరుగుదునన్నాడు. చూసారండి? దేవుని ఎదుట ఇశ్రాయేలు పాపం ఘోరమైందట. ఆ టైం కల్లా దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొంచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. మరుపు రాళ్ళు, గ్రనైట్ స్టోన్స్ అన్నమాట. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు అన్నాడు దేవుడు.
చూసారా? ఇస్రాయేల్ చేసిన దోషం. ఇంకో పెద్ద దోషం ఏంటంటే అండి, రెండో అధ్యాయంలో నాకు చాలా బాధేసింది ఇది గూడాను. రెండో అధ్యాయంలో 11 వచనం చూడండి. దేవుడట కొంతమంది యవనస్తులను ప్రవక్తలుగా చేశాడట. నాజీర్లుగా నియమించుకున్నాడట. ఆళ్ళలో నుండే, ఇశ్రాయేల్‌లో నుండే. రెండవ అధ్యాయం 11 వచనాన్ని ఒకసారి గమనించండి. మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనులలో కొందరిని నాకు నాజీర్లుగాను నేను నియమించాను. అయితే వీళ్ళేం చేశారట చూడండి ఇప్పుడు 12 వచనం. 2:12 నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించిరి. యాక్చువల్‌గా దేవునికి నాజీరు చేయబడిన వాడు ద్రాక్షారసం ముట్టకూడదు. అపవిత్రమైనది ఏది కూడా తాకూడదు. అది నియమం. నాజీరు చేయబడిన వారికి నియమం. సంసోను నాజీరు చేయబడ్డాడు. ఆ నియమాలే పాటించమని చెప్పాడు దేవుడు. వాళ్ళ అమ్మను కూడా పాటించమన్నాడు. మద్యం ఏది కూడా తీసుకోవద్దని ఆళ్ళ అమ్మకి చెప్పాడు. సంసోను వాళ్ళ అమ్మకి. ఎందుకంటే మనోడు నాజీరు చేయబడ్డాడు గనుక ఆళ్ళ అమ్మని పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఇక్కడ ఈళ్ళు ఇంకో పని చేశారట. ఏటది? నాజీరులకు ద్రాక్షారసం తాగించి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు. ఎవరికి ఆజ్ఞ? ప్రవక్తలంటే ఆళ్ళ సొంత కుమారులే. దేవుడు వాళ్ళని ప్రవక్తలుగా నియమిస్తే మీరేం చెప్పనక్కర్లేదురా దేవుని మాటలు. గమ్మున నోరు మూసుకోండి. కూర్చోండి అన్నారన్నమాట. గమ్మున నోరు మూసుకొని కూర్చోండని ఆళ్ళని బెదిరిచ్చేసారు. ఆళ్ళని బెదిరిచ్చారు. అలా చేశారు ఈళ్ళు. భయంకర పాపం అది. ఇంకొకటి 8 అధ్యాయంకి రండి. ఆమోస్ గ్రంథం 8 అధ్యాయం. ఇశ్రాయేలు చేసిన దోషాన్ని ప్రభు వివరిస్తున్నాడు. వీళ్ళంతా బాగా సంతోషపడిపోతున్నారు. మా పొరుగు దేశాలన్నిటి మీద దేవుని యొక్క తీర్పు వచ్చేస్తుంది. దేవుడు తీర్పు ప్రకటిస్తున్నాడని జెప్పి వీళ్ళు చాలా సంతోషపడిపోయారు. కానీ దేవుడేం జేశాడంటే వీళ్ళ పాపాలన్నీ బయట పెడుతున్నాడు. వీళ్ళు చేసిన పాపాలన్నీ బయట పెడుతున్నాడు దేవుడు. 8 అధ్యాయం 4 వచనం చూడండి. దేశమందు బీదలను మింగివేయచ్చు, దరిద్రులను మాపివేయను మాపివేయను కోరువారులారా, తూము చిన్నదిగాను, రూపాయి ఎక్కువదిగాను చేసి, దొంగ త్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్యను ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవునని చెప్పుకొని వారలారా, దరిద్రులను వెండికి కొనున్నట్లును, పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లును, చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినమున మెప్పుడైనను అది ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వారలారా, ఈ మాట మీరు ఆలకించుడి. చూసారా? చూసారండి ఈళ్ళు చేసే పనేటో? ఈ పాపాలన్నీ ఇస్రాయేల్ చేస్తున్న పాపాలు ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు వీళ్ళకి. జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడేం జేయాలా? దేవుని యొక్క స్పందన ఈ పరిస్థితిలో అందుకేనండి ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే నేననుకుంటున్నాను. వాళ్ళ సొంత కుమారులనే ప్రవక్తలుగా చేసి పంపిస్తే ఆళ్ళ మాట ఈళ్ళినలేదు. వాళ్ళని ప్రవచించొద్దని జెప్పారు. అందుకనే కాబోలు దేవుడు ఒక గొర్రెల కాపరి అయిన ఆమోస్‌ని ఎంపిక జేసుకున్నాడు ప్రవచించడానికి. "నువ్వెవడురా మా దగ్గరకొచ్చావని" అడిగితే నేను ప్రవక్తని గాదన్నాడు. ఒక ప్రవక్త యొక్క శిష్యుడిని గాదన్నాడు. నేను గొర్రెల కాపరిని మాత్రమే. దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు మీతో మాట్లాడమని. ఇంకేం జెప్తారు ఈళ్ళు? ఆడిని గాదంటానికి లేదు. ప్రవక్త అని చెప్పట్లేదు గదా! సో, అందుకని కాబోలేమో ఆమోస్‌ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఒక గొర్రెల కాపరిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆల్రెడీ వీళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి వీళ్ళ కుమారులే ప్రవక్తలుగా ఉంటే వాళ్ళని తృణీకరించారు గనక దేవుడు ఈ ఏర్పాటు చేసుకున్నాడేమో దేవుని బిడ్డలారా. ఇక్కడ కూడా ఒక పాఠం ఉందండోయ్! ఏర్పాటు చేయబడిన వాళ్ళు వాడబడకపోతే దేవుడు మరొకరిని వాడేస్తాడు ఆ పని కొరకు. దేవుని పని ఆగదండోయ్! గాడ్స్ వర్క్ విల్ నెవర్ స్టాప్. అందుకనే చక్కని మాట తిమోతి పత్రికలో ఉంటది. మీరు సువార్తికుని బంధించొచ్చు గానీ, సువార్తనెవరు బంధించలేరు. దేవుని కార్యం జరగకుండా సువార్తికుని బంధించొచ్చేమో గానీ,
సువార్తనెవరు బంధించలేరు. యూ కెన్ బైండ్ అన్ ఎవాంజలిస్ట్, బట్ యూ కెన్ నెవర్ బైండ్ ఎవాంజలిజం. నేను బంధింపబడి ఉన్నాను గానీ, సువార్త బంధింపబడి లేదు అంటాడు పౌలు. నేను బంధింపబడి ఉన్నాను గానీ, సువార్త బంధింపబడి లేదంట. చక్కని మాట గదా! దేవుడు ఏర్పాటు చేసినోళ్ళు వాడబడకపోతే, దేవుడు మరొకరిని సాధారణమైన వ్యక్తిని దేవుడు నిలబెట్టుకుంటాడు ఆ పని కొరకు. ఒకవేళ దేవుడు నీకేదైనా బాధ్యత ఇస్తే అది చెయ్యి. భాగ్యంగా ఎంచుకో. అవకాశంగా ఎంచుకో. దేవుని పిలుపది. దాన్ని తృణీకరించబాక. అది భాగ్యం. దేవుడు అందరికీ భాగ్యం ఇవ్వడు. అందరికీ పిలుపివ్వదు. పిలుపుండదు. పిలువబడిన వారు అనేకులు అన్నాడు. ఏర్పరచబడిన వారు కొద్దిమందే మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే జరిగిందిప్పుడు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళ మీదకి దేవుని యొక్క అంటే వీళ్ళ విషయంలో దేవుని స్పందన ఎలాగుందో చూడండి. చాలా నవ్వొస్తది, ఆశ్చర్యమేస్తది మనకి. ఏటట? దేవుడేం చేశాడో చూడండి. రెండో అధ్యాయం 14 వచనం. అతి వే అతి వేగియొగవాడు తప్పించుకొన జాలకపోవును. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును. బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును. విలుకాడు నిలవజాలకపోవును. బడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును. గుర్రమెక్కివాడు తన ప్రాణమును దక్కించుకొనలేకపోవును అన్నాడు. అలాగే బలాఢ్యులు కూడా బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవునన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మేము బాగా ఉన్నాం. పరిగెత్తగలం. బాణాలు విసరగలం అనుకున్నవాడు గూడా ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతారు. నేను అలా చేస్తానన్నాడు దేవుడు. అలా చేస్తానన్నాడు దేవుడు. అంటూ మరికొన్ని దేవుని యొక్క స్పందన, ద రెస్పాన్స్ ఆఫ్ గాడ్ ఈ ప్రజల విషయంలో దేవుని స్పందన చూడండి ఎంత బాగుందో. 4 అధ్యాయంకి రండి ఇప్పుడు. 4 అధ్యాయంలో 6 వచనం చూడండి దేవుని స్పందన. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేస్తానన్నాడు. నాకు నవ్వొచ్చింది. దంతశుద్ధి అంటే ఏంటి? పండ్లు తోమడం గాదు. పండ్లు ఊడబీకటం అన్నమాట. పండ్లు ఊడబీకటమే. మీరున్న స్థలములన్నిట్లో మీకు ఆహారం లేకుండా చేస్తాను నేను. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, దంతశుద్ధి చేశాను, ఆహారం లేకుండా చేశాను, అయినను మీరు నా తట్టు తిరగలేదన్నాడు. ఆయనను మీరు నా తట్టు తిరగలేదన్నాడు. ఏడో వచనం 4 అధ్యాయంలో 3 నెలల పాటు కోతకాలంలో వర్షం లేకుండా చేశాను. ఒక పట్టణంలో వర్షం ఉంటే, మరో పట్టణంలో వర్షం లేకుండా చేశాను నేను. అయినను మీరు నా తట్టు తిరగలేదంటాడు. చూసారండి? అంటే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఈ ప్రజలకి పాఠం నేర్పడానికే దేవుడు చేశాడు. కానీ ప్రజలు స్పందించలేదు. దేవుని యొక్క పిలుపుకి స్పందించలేదు. 8వ వచనం 4 అధ్యాయం. నీళ్లు లేకుండా చేశాను. మీరు నా వైపు తిరగలేదన్నాడు. చూసారా? నీళ్లు సరిపోలేదట ఆళ్ళకి. సరిపోలేదట. త్రాగడానికి నీళ్లు సరిపోలేదట. ఎంత ఇబ్బంది పాలారు. మరి ఆ దినాల్లో వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయో లేదో మున్సిపల్ వాటర్ ట్యాంకర్స్. ఇప్పుడు ట్యాంకర్స్ మనం కొనేసుకుంటాం గబుక్కని మరి మున్సిపల్ పంపులు రాకపోతే. ఇప్పుడేమో షాప్స్‌లో గూడా మనకి ఇవి వచ్చేసినాయి గదా! క్యాన్స్ వచ్చేసినాయి. వాటర్ క్యాన్స్. రెడీమేడ్ వాటర్ క్యాన్స్ కొనుక్కుంటున్నాం. 5 కేజీలు, 10 కేజీలు క్యాన్స్ కొనేసుకుంటున్నాం. మరి ఆళ్ళకి ఆ దినాల్లో ఆ నీళ్లు గూడా దొరకకుండా చేసాడు దేవుడు. అయినా కూడా మీరు నా తట్టు తిరగలేదన్నాడు. నా తట్టు తిరగలేదన్నాడు. 9వ వచనం 4 అధ్యాయం. సస్యములగు భూమిని నేను ఎండజేశానన్నాడు. గ్రీన్ పాస్చర్స్ అన్నమాట. గ్రీన్ పాస్చర్స్. దేవుడు ఎండగొట్టేసాడు. పంట లేకుండా చేసాడన్నమాట. అది సంగతి. అయినను మీరు నా తట్టు తిరగలేదన్నాడు. ఇది చూసారా? ఈ 4 అధ్యాయం అంతా కూడా అయినను మీరు నా తట్టు తిరగలేదు. కానీ మీరు నా తట్టు తిరగలేదు. కానీ మీరు నా తట్టు తిరగలేదు. ఇదే గోల. దేవుని గోల ఇదంతా. ఏది చేసినా మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు పాఠం నేర్చుకోవట్లేదు. మీరు నా తట్టు తిరగట్లేదు అంటున్నాడు ప్రభువు.
మీరు నా తట్టు తిరగట్లేదన్నాడు. 10వ వచనం చూడండి. నేను ఐగుప్తులోలాగా మీ మీదకి తెగులు రప్పించానన్నాడు. భయంకరమైన వాసన మీ 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 యొక్క పేటల్లో వాసనొచ్చేసింది. చూసారా దేవుని బిడ్డలారా? నాసికారంధ్రంలో వాసన. మీ గుర్రములన్నీ పడగొట్టేసాను నేను. అయినా గూడా మీరు నా మాట ఇనలేదన్నాడు. మీ యవ్వనస్తుల్ని చంపేసానన్నాడు. మీరు నా మాట ఇనలేదన్నాడు. అయినా గూడా మీరు నా మాట ఇనలేదన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? దేవుడు చాలా ప్రయత్నాలు చేశాడనమాట. అవన్నీ వీళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేనింత చేశాను, మీరు నా మాట ఇనలేదని. ఇంకోటి కూడా చేశాడు దేవుడు. 5వ అధ్యాయం, మూడో వచనం. 5వ అధ్యాయం, మూడో వచనం. 1000 మంది అయి మీరు బయలు వెళ్లి 100 మందిగా తప్పించుకొనొచ్చారన్నాడు. అంతమంది చచ్చిపోయారన్నమాట. 1000 మంది పోరాటానికని, యుద్ధానికని ఎళ్ళినోళ్ళు 100 మంది తిరిగొచ్చారట. అంతమందిని చంపించేసాడు దేవుడు. చూసారా? దేవుడు అలాగా వీళ్ళ మీదకి ఆ శిక్ష తీసుకొచ్చేసాడు దేవుని బిడ్డలారా. ఇంకా 6వ అధ్యాయం 7, 9, 11 రాసుకోండి. 6వ అధ్యాయం 7, 9, 11. 9వ వచనం భయంకరం. 6వ అధ్యాయం 9వ వచనం. ఒక కుటుంబమందు 10 మంది మనుషులుంటే, ఆ 10 మంది చచ్చిపోతారట. 10 మంది చచ్చిపోతారట. చూసారా అండి? 11వ వచనం. గొప్ప కుటుంబాలు, చిన్న కుటుంబాలు పాడైపోతాయి, చీలిపోతాయన్నాడు. అలా చేస్తూ వచ్చాడు. అందుకని ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీ పరిస్థితి ఇలాగుందబ్బాయి. మీ పరిస్థితి ఇలాగుంది. మీరు దోచుకుంటున్నారు, బలాత్కారం చేస్తున్నారు, పేదల్ని బాగా బాధ పెట్టేస్తున్నారు. అన్యాయంగా డబ్బులు బలాత్కారం చేత సంపాదించుకుంటున్నారు. దోపుడు సొమ్ము. పేదవాళ్ళకి చాలా నష్టం కలిగిస్తున్నారు మీరు. ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది బాగా. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు గమనించండి యాక్చువల్‌గా. 5వ అధ్యాయంకి రండి. 5వ అధ్యాయం 21వ వచనం నుండి చూద్దాం. మీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నానన్నాడు. మనలాగానే ఉంది ఇదంతా. మనం ఓ పక్క చాలా పాపపు పనులు చేస్తాం. క్రిస్మస్ రాంగానే ఆర్భాటం ఎక్కువుంటది. ఏటి? మళ్ళా ఆర్భాటం చూస్తే బయటోడు అనుకుంటాడు మనకెంత భక్తో అని. మనం ఎంత గొప్ప విశ్వాసమో అనుకుంటాడు ఈ ఆర్భాటం చూస్తే. మన ఇంటిని అందరి ఇండ్ల మీద స్టార్స్ ఉంటాయి. అందరి ఇండ్లకి డెకరేషన్ ఉంటది. ఎంతో భక్తి, ఎంతో గొప్ప విశ్వాసం అన్నట్టుగా మన యొక్క ప్రొజెక్షన్ ఉంటదనమాట అలాగా. మీ యొక్క పండుగ దినములు నేను అసహించుకుంటానన్నాడు. వాటిని నీచముగా నేను ఎంచుచున్నానన్నాడు. చూస్తున్నారా 21 వచనం. వ్రత దినముల్లో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. మీరెంతో ధూపాలు వేస్తున్నారు. నాకు దహన బలులను, నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులను మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడనే చూడనసలు. మీ పాటల ధ్వని నా యొద్ద తొలగనీయుడి. మీ స్వరమండలము నాదము వినుటకు నాకిష్టం లేదు. నాకు మనసు లేదన్నాడు దేవుడు. నాకు మనసు లేదన్నాడు. బాబోయ్! వింటున్నారండి? వింటున్నారా? దేవుని యొక్క అంటే ఆవేదన. మనం అనుకుంటున్నాం దేవుడు ఇవన్నీ యాక్సెప్ట్ చేసేత్తాడని. నా అంత భక్తిపరుడు లేడు. నా అంత విశ్వాసి లేడు. లోకమంతా నన్నే అనుకుంటున్నారు మీరు క్రైస్తవులని. మనం చేసే ఆర్భాటం అలాగుందనమాట. కానీ దేవునికి మన ప్రవర్తన నచ్చలేదు. మన వైఖరి నచ్చలేదు. కదా! అక్కడ సరి జేసుకోవాల్సినటువంటి టైంలో సరి జేసుకోకుండా, ఈ ఆర్భాటాలన్నీ యథాప్రకారంగా జరుగుతున్నాయన్నమాట. ఈ పండుగలన్నీ యథాప్రకారంగా జరుగుతూ వస్తున్నాయన్నమాట. 8దో అధ్యాయంకి రండి. అక్కడ ఇంకో మాట రాయబడుంది. 8దో అధ్యాయం 8, 9 వచనాలు చూడండి. 8దో అధ్యాయం 8, 9 వచనాలు. ఇందును గూర్చి భూమి కంపించదా?
దాని నివాసులందరూ అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతము ఉబుకును. ఐగుప్తు దేశము నైలు నది వలె అది ఉబుకును. మిస్రాయిము దేశం వలె అది అణిగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినము నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును. పగటి వేళను భూమికి చీకటి కమ్మును. చీకటి కమ్మ చేతును. పగటి వేళ చిమ్మ చీకటట. చిమ్మ చీకటిని కలగచేస్తానన్నాడు దేవుడు. చిమ్మ చీకటి. అదే మాట ఈ 5వ అధ్యాయంలో మీరు చూస్తారు దాన్ని. 20వ వచనం చూడండి. 5వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా! వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా అని అన్నాడు. కారు చీకటిగా ఉంటది కదా అన్నాడు. ద డే ఆఫ్ ద లార్డ్ విల్ బి ఎ పిచ్ డార్క్ అన్నాడు. పిచ్ డార్క్‌నెస్. 4:13లో కూడా ఆ మాట జ్ఞాపకం చేశాడు. 5, 8, 18లో కూడా ఆ మాట జ్ఞాపకం చేశాడు. మీరు రాసిపెట్టుకోండి అలాగే. ఇప్పుడు దేవుడు వీళ్ళకిస్తున్న పిలుపేంటి ఇంతకి? దేవుడు వీళ్ళకిస్తున్న పిలుపేంటంటే, ఒకే మాట అన్నాడు. 5వ అధ్యాయం 4వ వచనం చూడండిప్పుడు. 5వ అధ్యాయం 4వ వచనం దేవుడు వీళ్ళకిస్తున్న పిలుపేటో. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. వేరే వేరే దేశాల్ని, వేరే వేరే ప్రజల్ని, వేరే వేరే మనుషుల్ని మీరు ఆశ్రయించొద్దబ్బాయి. నా దగ్గర రండి. నన్ను ఆశ్రయించండి. మీరు బ్రతుకుతారన్నాడు. 2 సార్లు అదే మాట అన్నాడు. 6వ వచనంలో కూడా చూడండి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని యెడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయును. ఇంకొక హెచ్చరిక, వీళ్ళకిచ్చిన హెచ్చరిక ఇంకోటుందండి. అదేంటనంటే 14 వచనం, 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 14 వచనం. మీరు బ్రతికినట్లు కీడు విడిచి మేలు వెతకుడి అని అన్నాడు. మీరు చాలా కీడు చేస్తున్నారు. చాలా తప్పులు చేస్తున్నారు మీరు. ఈళ్ళట కోర్ట్‌లో గూడా న్యాయం చేయట్లేదట ఈళ్ళు. గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి అన్నాడు. గుమ్మములంటే కోర్ట్ రూమ్స్ అన్నమాట. కోర్ట్‌లో గూడా న్యాయం జరగట్లేదని మొరపెట్టుకుంటున్నాడు ప్రభు. అక్కడ మీరు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండన్నాడు. 15వ వచనంలో కీడుని ద్వేషించి మేలు చేయమన్నాడు. మేలుని ప్రేమించమన్నాడు. మేలుని ప్రేమించమన్నాడు. 24వ వచనంలో నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడన్నాడు. న్యాయం జరగనీయుడన్నాడు. అంత విస్తారముగా న్యాయం జరగాలట దేవుని బిడ్డలారా. విస్తారముగా న్యాయం జరగాలి. ఇది దేవుని పిలుపు. నన్ను ఆశ్రయించుడి, మీరు బ్రతుకుతారు. మేలు వెతకండి, కీడును ద్వేషించండి. మంచిని ప్రేమించండి. ఇదంతా దేవుని యొక్క తీర్పు. గుమ్మంలో న్యాయం చేయండి. దేవుని పిలుపనమాట ఇది. ఇంత మాట్లాడుతున్నా కొంతమంది పట్టి పట్టనట్టుగున్నారట. దేవుని యొక్క బాధది. ఇప్పుడు గూడా అలాగే ఉన్నారు చాలామంది. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనంలో ఏమనుంది? సీయోనులో నిర్విచారముగా ఉన్నవానికి శ్రమ, నిశ్చింతగా నివసించుచున్న వానికి శ్రమ. దేవుని బిడ్డలారా, నిర్విచారముగా ఉండటం అంటే ఏంటంటే కన్సర్న్ లెస్ అన్నమాట. పట్టి పట్టనట్టుగా ఏమాత్రం చింతన లేని ప్రజలన్నమాట ఈళ్ళు. అట్లాగా ఎవడన్నా ఉంటే శ్రమ అన్నాడు. విశ్వాసులు అలాగుండకూడదు. దేవుని బిడ్డలు నిర్విచారముగా ఉండకూడదు. అంటే ఇక్కడ మనకి ఇంకొక పిలుపుందండి. మన చుట్టూ అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదట. అది గూడా ఉంది. ఎక్కడ వీలైతే అక్కడ ఒక విశ్వాసి చొరవ చేసుకొని న్యాయం కొరకు నిలబడాలి. అందుకనే దేవుడు అక్కడక్కడ విశ్వాసులను పెట్టాడన్నమాట కొన్ని స్థలాల్లో. దేవునికి భయపడే వారిని పెట్టాడన్నమాట. వాళ్ళన్నా ఆయన పక్షంలా ఆ అన్యాయం జరిగే దగ్గర నిలబడతారని.
పేదవాడి పక్షం నిలబడాలి మనం. విధవరాలి పక్షం నిలబడాలి మనం. అన్యాయాన్ని ఎదుర్కొంటున్న వారి పక్షాన నిలబడాలి మనం. ప్రభు యొక్క పిలుపిది. నా సహాయం తీసుకోండి. నన్ను ఆశ్రయించండి. మీకు ఈ మేలు జరుగుద్దంటున్నాడు దేవుడు. 8 అధ్యాయంలో 10 వచనం చూడండి. దేవుడు ఎలాగన్నాడో, వీళ్ళు ఇలాగా పాటలు పాడి గోలగోల చేస్తుంటే, మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను నేను మార్చేస్తాను. గోనెపట్ట కట్టుకునే వానిగా నేను చేస్తానన్నాడు. గోనెపట్ట కట్టుకోవడం అంటే పశ్చాత్తాపపడి మొరపెట్టడం అన్నమాట. అందరి తలలు బోడి చేస్తానన్నాడు. చూసారా? ప్రలాపిస్తారన్నమాట అందరూ. తలలు బోడి చేసుకొని, బూడిద పూసుకొని ప్రలాపించటం అన్నమాట. దేవుని దగ్గర ప్రలాపించటం అన్నమాట. అంగలార్పు, శోకము, శ్రమ దినముగా ఉంటది ఆ దినం అన్నాడు దేవుడు. 9 అధ్యాయం 10 వచనంలో పాపులందరూ చచ్చిపోతారన్నాడు. ఇంతకన్నా భయంకరమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు గూడా అది హెచ్చరికగా ఇస్తున్నాడు ఈ రోజున. అదేంటనంటే 8 అధ్యాయం 11 వచనం చూడండి. 8 అధ్యాయం 11 వచనం మీ అందరికీ బాగా మీ అందరూ వినుంటారిది. రాబో దినముల్లో దేశములో నేను క్షామము పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవుట వలన కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్ అన్నాడు. యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామం అన్నాడు. అంటే ఏంటో తెలుసండి? దేవుని మాట ఇక వినపడదు అనే మాట. ఇంక ప్రవక్త అనేవాడు రాడు. మీకు చెప్పేవాడు ఎవడు ఉండడు అప్పట్లో. అప్పుడు అలాగా. మీకు చెప్పేవాడు ఎవడు ఉండడు కానీ చెప్పడం. దేవుని మాటలు మీకు వినపడవు అని చెప్పడం. ఇప్పుడది మనకెలాగా? అది మనకెలా వర్తిస్తది ఈ రోజునంటే, దేవుని మాట వినకపోవుట వలన కలుగు క్షామం అంటే బైబిల్ దొరకదు. ఇప్పుడు ధన్యులం. ప్రతి సోమవారం అందరం గ్యాదర్ అయ్యి బైబిల్ ధ్యానం చేసుకుంటున్నాం. ప్రతిరోజు ఇంట్లో బైబిల్ చదువుకుంటున్నాం. ధైర్యంగా బైబిల్ చేతబట్టుకొని మందిరానికెళ్తున్నాం. విరివిగా ప్రసంగాలు చేసుకుంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ వాక్యం చెప్తున్నాం. ఇది గొప్ప భాగ్యం. ఒక దినం వస్తదట బైబిల్ కరువనమాట అది. వాక్యం దొరకని కరువన్నాడు. వాక్యం దొరకని కరువంటే కావాలనుకున్న బైబిల్ కనపడదు. ఒకవేళ ఇవన్నీ కాల్చేస్తారేమో ఈ బైబిళ్ళన్నీ. ఎక్కడ విశ్వాసుల దగ్గర ఎక్కడ బైబిల్ ఉండదేమో. అంటే దేవుని మాట, దేవుని వాక్యం లేకపోతే అంటే అర్థమేంటి తెలుసా అండి? దేవుని యొక్క చిత్తం అనేది ఇక బయలుపరచబడదు మనుషులకని. దేవుని యొక్క ఇన్‌స్ట్రక్షన్ హెచ్చరిక ఉండదు. దేవుని యొక్క ఆదరణ ఉండదు. దేవుని యొక్క నడిపింపు ఉండదు. దేవుని యొక్క బలం ఉండదు. వాక్యం ద్వారా వచ్చే బలం. చూసారా? వాక్యం కొదువైతే ఎంత భయంకరం విశ్వాస జీవితానికి. మరి ఇప్పుడు విరివిగా వాక్యం దొరుకుతున్నప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మనందరం. వాక్యాన్ని ధ్యానించాలి పర్సనల్‌గా. ఈ సోమవారాలు మీరు ఇలాగా బైబిల్ స్టడీకొచ్చి చాలు అనుకోని మళ్ళీ సోమవారం దాకా బైబిల్ చదవకుండా ఉండబాకండి. అర్థమైందా? ఎట్టాగో సోమవారాలు మంచి వాక్యం వినపడుతుంది గంట సేపు అని జెప్పి, ఇక వారమంతా బైబిల్ చదవకుండా ఉండబాకండి. పర్సనల్‌గా బైబిల్ స్టడీ చాలా చేసుకోవాలి. ఏకాంత సమయం దేవునితో గడపాల. బైబిల్ ధ్యానం చేసుకోవాలి. కొంతమంది ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో కొంతమంది ఈ మాటని పురస్కరించుకొని 8, 11ని పురస్కరించుకొని కొంతమంది ఏం జేస్తున్నారంటే తెలుసా అండి? బైబిల్ అంతా కంఠత పెట్టేస్తున్నారు. బైబిల్ మొత్తం పేజీ టు పేజ్ అన్నమాట. ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్. ఎండ్ టు ఎండ్ కంటత పెట్టేస్తున్నారు. ఎందుకని? ఒక దినాన బైబిల్ అంతా తీసి పడేస్తే మళ్ళీ ప్రింట్ చేయొచ్చన్నమాట. ఇక్కడ మనం ఒక 66 మంది ఇప్పుడు 70 మంది దాకా ఉన్నామనుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకాన్ని కంఠస్థం చేస్తే 66 పుస్తకాలు ఉట్టిగా అయిపోతాయి కంటత. మళ్ళీ బైబిల్ లేకుండా చేసినా గూడా మళ్ళీ ప్రింట్ చేయొచ్చన్నమాట తర్వాత. కొంతమంది అలాగా కంఠస్థం చేస్తున్నారు. కానీ
ఆ టైం వస్తదో లేదో తెలీదు. ప్రింట్ చేసుకునే అవకాశం ఉంటదో లేదో తెలీదులెండి. సో, దేవుని యొక్క పిలుపేటంటే నన్ను ఆశ్రయించండి అన్నాడంతే. అలాగ ఆశ్రయిస్తే దేవుని ఆశీర్వాదం ఏంటో చెప్పి ముగిస్తాను. 9 అధ్యాయంకి రండి. 9 అధ్యాయము 11 నుండి కొన్ని మాటలు చూస్తాం. దేవుని యొక్క వాగ్దానం ఇది. ఆయన మళ్ళీ పశ్చాత్తాపడి వచ్చిన వాళ్ళ పట్ల ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం, సమకూర్చటానికి ఇస్తున్న వాగ్దానం అది. 12వ వచనం నుండి లేకపోతే 11వ వచనం నుండి చదువుదాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుజేసి, దాని పోయిన చోట్లను బాగుజేసి, ఎదోము శేషమున నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులను స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరల కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కిదే. రాబో దినముల్లో కోయువారు దున్నివారు వెంటనే వత్తురు. విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులు నేను చెరల నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందుదురు. ద్రాక్ష తోటలు వాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశంలో నుండి వారిక పెరికివేయబడరని ఈ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్! ఎంత చక్కని వాగ్దానం దేవుడిచ్చాడు తన ప్రజలకి. ఈ చిన్న పుస్తకమే బట్ వెరీ స్ట్రాంగ్ మాటలు దేవుడు ఆమోస్ ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి తెలియజేశాడు. మనం కూడా ఎన్నో పాఠాలు ఇక్కడ నేర్చుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఆయన పిలుపుకి తగు రీతిలో స్పందించి ఆయనకిష్టమైన బిడ్డలుగా ఉండునట్లుగా దేవుడు తన కృపను మన అందరి పట్ల చూపించును గాక. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.